పట్నం మహేందర్ రెడ్డి సారు చెరువులను సాపు చేసే ఫామ్ హౌస్ కట్టిండని కారు పార్టీ లీడర్లు అంటారు కదా. నాకు అట్లా చెరువులను చెరబట్టవలసినంత కర్మ ఏం పట్టలేదు. రూల్స్ తప్పి కడితే కూలగొట్టిన సింగారంగాని ఉత్తగా నా మీద నిందలు చేసుడు ఏం మంచిగా లేదన్నట్టు అనుకొచ్చిండు. ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా, ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిరని ఒక రూమర్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అది చిన్న బిల్డింగ్. అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం. ఇన్నరా ఏమంటుండో సారు చెరువు పక్కకు కట్టిన ముచ్చట వాస్తవమేనట. కానీ అప్పట్లోనే అప్పుడున్న కలెక్టర్ను నీళ్ళశాఖ ఆఫీసర్లను పిలుచుకొని వాళ్ళకు చూపించినాకనే రూల్స్ ప్రకారమే ఆనాడు ముగ్గు ఓపించి ముహూర్తం సాగి చిన్నగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడట. అప్పటి సందే తెల్లబట్టలు చేసుకుని తెలంగాణలో రాజకీయం చేయబడితిని. ఎప్పుడైనా ఇటువంటి ఇబ్బంది అవుతుందనే పద్ధతి ప్రకారమే ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు కావాలని కారు పార్టీ లీడర్లు బదనాం చేస్తున్నారు. ఇప్పుడు కూడా హైడ్రా ఆఫీసర్లు పోయి అన్ని చూసుకొని ఫామ్ హౌస్ గిట్లా చెరువు శిఖంలో పడ్డది అంటే మా ఇల్లు కూలగొట్టు అని నేనే చెప్తా అనుకొచ్చిండు. మరి ఆ భూమి ఎప్పటిదో ఎవల పేరు మీద ఉన్నదో పట్నం గారు కట్టుకునేందుకు పర్మిషన్ ఎట్లొచ్చిందో కాయిదాలన్నీ చూపెట్టకుండా మాటలతో ఇట్లెందుకు పొద్దు గడుపుతుండో అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.